ఎలా ఉందంటారు ఈసారి ఏర్పాట్లు కానీ పైన చూసిన వాలంటీర్లు కానీ పాలు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, అన్నప్రసాదం కూడా చాలా బాగుంది అంటున్నారు. ఏంటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను 2014-19 వరకు కార్పొరేటర్ని, 5వ డివిజన్, ఇప్పుడు ఎక్స్ కార్పొరేటర్ని. ఇవాళ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. దేనికంటే తాగడానికి నీళ్లు ఉండేవి కాదు, పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు, నడుస్తానికి ఆటోలు అవి కూడా చాలా దూరంగా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. టికెట్లు కూడా 100 రూపాయలు, 300, 500 టికెట్లు పెట్టారు. కానీ మామూలు ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అటు వెళ్ళినా కూడా పంపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా వెనక్కి పంపించేయని చాలా ఇదిగా చేసేవారు. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా 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 బాగుంది. అంటే వేరే ఏం కాదు, ఇవాళ పిల్లలందరూ చాలామంది వాళ్ళ ఫస్ట్ రోజు అయినా కూడా మేము 2:30కి వెళ్ళాము లైన్లోకి, మామూలు దర్శనానికి వెళ్ళాము, నేను కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా వేడివేడిగా పాలు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎవరో ఇబ్బంది పడకుండా మాకు కూడా అంటే వాళ్ళకు కూడా ఇచ్చి మంచినీళ్ళు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఎన్నైనా. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బాటిల్స్ ఇస్తుంటే ఎన్ని తాగకుండా వేస్ట్ చేస్తున్నారు. అట్లాగే ఏంటంటే ఇవాళ నాట్యం చేయడానికి, భరతనాట్యాలు ఎన్ని చేయడానికి పిల్లలు వెళ్తున్నారు, దారిలో వస్తుంటే చూసాము. వాళ్ళకి ఏదన్నా పాస్ అది ఇచ్చి ఏదైనా వెహికల్ పెట్టి ఇగో పలానా చోట్ల మీరు హాజరైతే మీ అందరిని మేము తీసుకెళ్తాం పైకంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే భుజాన్ని వేసుకుని నడుస్తూ ఇంత దూరం నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి నడక పెడితే చిన్నపిల్లలు వేసుకుని వాళ్ళ పేరెంట్స్ కూడా నడవలేరు కదా, వాళ్ళని చూస్తే మాకే ఇబ్బంది అనిపించింది. ప్రభుత్వం ఏంటంటే బాగా చేస్తుంది, కానీ అలాంటివి కూడా చిన్న చిన్న కొంచెం తెలుసుకుని వాళ్ళకి ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసి పెరిగిన చేసుకుంటే చాలా బాగుంటుంది. గత ప్రభుత్వంలో ఇన్ని వేల కోట్ల మంది మనోభావాలకు సంబంధించి తిరుమల లడ్డు వ్యవహారం ఏం జరిగిందో చూసాం. దాన్ని కూడా కప్పిపుచ్చి ఏదో సుప్రీంకోర్టు వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అంటే ఇది కోర్టుకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అని వాళ్ళు తెలుసుకోలేరంటారా? వాళ్ళు ఇప్పుడు భక్తులు కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఇది అసలు మామూలుగా ఏంటంటే ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఇప్పుడు మనం తిరుపతి దేవస్థానం అంటే తెల్లారులేస్తే వెంకటేశ్వర స్వామి నాకు ఇన్ని చేయండి అయినా అన్ని చేయండి అని అందరం మనం మొక్కుంటాం తెల్లారులేస్తే. అట్లాగేంటంటే ప్రసాదం ఒక లడ్డూలోనే నువ్వు అవకతవకలు చేసి ఎన్నో కోట్లు మింగేసావు. నీతో పాటు ఉన్న కార్యకర్తలు కాదు, నీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా ఒక నాయకుడు అయ్యుండి మనం ఏంటి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అనండి, జగన్ గారు ఎవరైనా కూడా మనం వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా అవకతవకలు చెప్పిన. ఇప్పుడు ఇక్కడ ప్రసాదం చూడండి పెట్టి అలా పెట్టి అవసరమే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రసాదం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, లడ్డూ కానీ లేదా పులిహార కానీ. వాళ్ళ అన్నదాన కార్యక్రమంలో భోజనాలకు వెళ్తుంటే వాళ్ళందరూ నేను పక్కన నుంచి నేనైతే తినలేదు, పక్కన నుంచి అడిగే మా భోజనాలు అంటే చాలా బాగున్నాయండి అన్నారు. మనం గవర్నమెంట్తో సంబంధం లేదండి, వాళ్ళ మన దేవస్థానానికి మనం వెళ్ళేది ఒక గవర్నమెంట్ అనేది కదా, వాళ్ళు చేసేది ఎలా ఉంటుందని ఇప్పుడు మీ బొట్టోళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అలా అడుగుతారు తప్పితే గవర్నమెంట్తో మనకు సంబంధం ఉంది. ప్రజలు వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారండి వీళ్ళకేనండి ఒక వెహికల్ ఇప్పుడు బస్సులు ఎలాగో పెట్టేవారు అట్లా ఒక వెళ్ళి ఏర్పాటు చేస్తే వెళ్తా పాటు చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కొంచెం స్పందించి అది కూడా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అట్లా చిన్న చిన్నగా. నమస్తే అండి, తెలియజేసి చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ప్రజలు కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా సహకరించి వాళ్ళ జనాలు కూడా మధ్యాహ్నం 2ంటికి వెళ్తే కిటకిటలు ఆడిపోయారు, అన్ని ఇదే లైన్లు కూడా చాలా బాగా చేశారు. హృదయపూర్వక నమస్కారాలు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి, ప్రజలకి, యాజమాన్యానికి, గుడి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. స్వామి, ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించి తిరుమల లడ్డు వ్యవహారం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నవరాత్రోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి అలంకారం కానివ్వండి లేకపోతే పైన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయంటారు? అలంకారం కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు, లడ్డు ప్రసాదం అందుతుంది. ఏదన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళకు వాళ్ళు లిఫ్ట్ మీద తీసుకొని పోయి దర్శనం చేపించి వాళ్ళే మళ్ళీ లిఫ్ట్ మీద కిందికి తీసుకొచ్చి అర్పించేస్తున్నారు. ఇంకా అంతకు శృతి మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దాకా బస్సు వస్తుంది, శనేశ్వరుని గుడి దాకా. ఇక్కడ నుంచి బస్సులో ఎక్కిచ్చేసి ఓపీటీసీలు కానీ ఎవరైనా కానీ పోలీసు వారు కానీ సహకరించి వాళ్ళని బస్సు ఎక్కిచ్చేసి దర్శనానికి పోయే కాడ కానీ అక్కడ కానీ మామూలుగా పిల్లలు వచ్చినారు, ఏది స్క్వాడ్ పిల్లలు వాళ్ళు వాలంటీర్లు వచ్చినారు. వాళ్ళు స్వయంగా ఎమ్మడిపోయి ఒకరికి ఇద్దరు పోయి నడవలేని వాళ్ళు ఉంటే తీసుకొని పోయి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు, హిందువులకు సంబంధించిన పండుగలు అంటే దసరా అనేది నవరాత్రోత్సవాలు స్వామి. అమ్మవారి ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారి అంటేనే మొత్తం ఎంత ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అలాంటి గుళ్ళు కానీ లేకపోతే వాళ్ళ మనోభావాలకు సంబంధించి కానీ మొన్న లడ్డూ వివాదం చూస్తే నిజంగా అంత తక్కువకి ఆవు నెయ్యి దొరికే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని అలా చూడాల్సిన అవసరం ఉందంటారు? అది చూడాల్సిన అవసరం ఏం లేదు. ఆవు నెయ్యి అంతా అంత చీపుగా ఏం దొరకదు లడ్డు తయారయ్యేది. కాకపోతే ఏదో కల్తీ ఉంది మొత్తం మీద, ఇది కల్తీ లేకుండా మాత్రం లేదు, కల్తీ తప్పనిసరి చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు తేలింది కాబట్టి ఇది వ్యక్తం చేస్తున్నారు.
సిట్ విచారణ జరగకూడదు, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు సహకరించాలి కదా. సహకరించాలి. కానీ తప్పు జరిగింది, ఇది జరిగింది కాబట్టి వాళ్ళు దేనికి సహకరించలేకపోతున్నారు. ఎందుకు స్వామి అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసి, లేకపోతే పోనీ తిరుమలకి ఏమన్నా ఆదాయం తక్కువ, స్వామివారి ఆదాయం తక్కువ? ఆదాయం తక్కువ ఏం లేదు. అన్నిట్లో ఫస్ట్ దేవాలయము తిరుపతి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోయేది కదా. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ తృప్తి కోసము అట్లా చేసి జనాన్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళు సంపాదించుకోవాలన్న ఆలోచనతోటే కానీ ఇది ఏంటంటే ఎలక్షన్లకి దానిలోకి దీనిలోకి డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా, ఆ డబ్బు ఏదో రకంగా ఏమి ఉపయోగపడలేదు. స్వామివారిని మోసం చేసినట్టే, ఇక్కడ జనాన్ని మోసం చేసినట్టే. ఇప్పుడు అదే నైవేద్యం స్వామివారికి సమర్పిస్తున్నారు కదా, అమ్మవారికి సమర్పిస్తున్నారు. అది మోసం చేయడంలో చాలా తప్పు ఇది. ఇప్పుడు వైసీపీ 11 సీట్లకే పరిమితం అవడం, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చిన వ్యక్తి ఈసారి 11 సీట్లకే పరిమితం అయ్యాడంటే ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలని? దేవుడు చూశాడు, అది దేవుడు చూసి న్యాయం చేశాడు అంతవరకే. దేవుడికే అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నప్పుడు మనం కూడా ఏం చేసే లేదు, మన చేతిలేం కాదు కదా, దేవుడి దగ్గర చూసుకుంటాం. దేవుడు ఎంత పాపం చేస్తున్నాం, మనకు అంత పాపం నచ్చడం కనపడుతుంది. అది జరిగేది. మట్టు కానీ లేదా ప్రసాదం కానీ ఏదైనా కానీ మనం ఎంతో భక్తిభావంతో తీసుకుంటాం, కళ్ళకద్దుకొని ఒక పరమ పవిత్రమైన ప్రసాదంగా తీసుకుంటాం. అలాంటి దాన్ని కూడా నువ్వు ఈ రోజున వ్యాపారం వాళ్ళు ఏ దేవస్థానానికి కానీ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సబబుగా న్యాయంగా ఏ చేసినా కానీ జనం ఇబ్బంది పడకుండా చేస్తే వాళ్ళకి ఏ రోజుకైనా కానీ మోక్షం ఉంది, ఖచ్చితంగా మోక్షం ఉంది. వాళ్ళు ఎప్పుడైతే అమ్మవారిని అయ్యవారిని కీచపరచాలా, జనాన్ని మోసం చేయాలనే ఆలోచనలో వస్తే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఎక్కడ వ్యక్తిగతంగా కానీ ఏదైనా చేయండి, న్యాయపరంగా చేస్తే అన్నిటికీ వాళ్ళు తోడుగా ఉండి జయిస్తారు. చివరిగా స్వామి, ఈ రోజున మీరు ఏర్పాట్లు చూశారంటున్నారు, మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నారు, అలంకారం విషయంలో కానీ లేకపోతే పైన ఏర్పాట్లు కానీ గుడి అలంకరణ కానీ అంతా చాలా బాగుంది అని చెప్తున్నారు. అంతా చాలా నీట్గా ఉంది. అన్నప్రసాదం కూడా నీట్గా ఉంది, అన్నీ నీట్గానే ఉన్నాయి. కాకపోతే ఈ లడ్డు ప్రసాదం విషయంలోనే కొద్దిగా మోసం జరుగుతుంది, న్యాయం జరగాలి. ఇప్పుడు ఇక్కడనే కాదు, అక్కడ జరిగిన మోసం ఇక్కడ కూడా జరగకపోవచ్చు. ఇవాళ కాకపోతే కొంత కల్తీ జరిగింది, లేకపోతే అక్కడ సరైన నాణ్యత లేని వస్తువులే వాడుతున్నారని చెప్పి అంటున్నారు. అదే ఇప్పుడు చర్యలు తీసుకోవాలంట. అవును, కొన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బియ్యం ఇండ్లకు మోసి స్టోర్ బియ్యం తీసుకొచ్చి పులిహార చేస్తున్నారు. అక్కడ నుంచి దాతలు పంపించేదేమో మంచి బియ్యం పంపిస్తున్నారు. ఇవి ఏదో రకంగా కొట్లకేయటమా వీళ్ళు తీసుకుపోవడమా చేసి స్టోర్ బియ్యం తక్కువలో వస్తాయి చూడండి, అవి తీసుకొచ్చి పులిహార చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసేది మోసమే. అది చేయడంలో వీళ్ళు నష్టపోవడం తప్ప ఏం లేదు. దేవుడు ఏం నష్టపోడు, ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయనకు త్రినేత్రుడు, అమ్మ కూడా త్రినేత్రురాలే. వాళ్ళు ముల్లోకాలు పరిపాలించేది, 7-14 లోకాలు పరిపాలిస్తారు. వాళ్ళు ఈ ప్రజల్ని చూస్తారు, అందరినీ చెడ్డవాడిని మంచివాడిని అందరిని చూస్తారు. కాకపోతే చెడ్డతనం చేసేవాడిని కొన్ని రోజులే బరాయిస్తారు. వాడికి ఏదో రకంగా దారి చూపించేస్తారు, చెడు దారిలోనే వాడు చెడుగానే అట్లనే చెడిపోతాడు.